కేరళం ఈ మూడు రాష్ట్రాల వైపే చూపు మొత్తం కూడా ఉంది. ఎస్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుచి ఈస్ట్ లో విజయ్ వెనకంజలో ఉన్నారు. తమిళనాడు పాలిటిక్స్ కొంత ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఎందుకంటే విజయ్ ఒక గేమ్ చేంజర్ గా మారబోతున్నారా, ఒక కింగ్ మేకర్ గా మారబోతున్నారా? ఒకవేళ తమిళనాడులో హంగ్ ఏర్పడితే విజయ్ ఎటువైపు ఉంటారు? ఇదే ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్న. సో రాష్ట్రం ద్రవిడ భావజాలంతో ఉన్నటువంటి పార్టీ కాబట్టి డిఎంకే కానీ ఏఐడిఎంకే కానీ, సో టీవీకే కూడా ఏం తక్కువ అదే భావజాలంతో ఉంటుంది కాబట్టి ఇటువైపు ఉంటారా, లేదంటే ఎన్డీఏ కూటమి వైపు ఉంటారా? ఎన్డీఏ కూటమి వైపు ఉండేవాడైతే గతంలోనే డిప్యూటీ సీఎం పదవి ఇస్తాన్ని ఒప్పుకుంటే ఖచ్చితంగా ఎన్డీఏ నుంచే ఈరోజు పోటీలో ఉండేవారు. బట్ విజయ్ వన్ మెన్గా ఉన్నారు. సో వన్ మెన్ ఒకవేళ హంగ్ ఏర్పడితే ఎట్లాంటి పరిణామాలు ఉండబోతుందో చూడాలి. అటు నందిగాంలో సువేంద్ర అధికారి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. భవానీపూర్లో మమతా బెనర్జీ కొంత వెనుకంజలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. సో తమిళనాడు పోస్టల్ బ్యాలెట్లో డిఎంకే ప్రస్తుతానికి ఆధిక్యంలో కనిపిస్తోంది. అస్సాం పోస్టల్ బ్యాలెట్లో కూడా భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో కనిపిస్తోంది. రైట్, ఇక పెరంబూర్లో విజయ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండు నియోజకవర్గాల్లో పెరంబూర్లో మాత్రమే విజయ్ ఆధిక్యం కనిపిస్తోంది. తిరుచి ఈస్ట్లో విజయ్ వెనకంజలో ఉన్నారు. కమింగ్ టు పశ్చిమ బెంగాల్లో సో టీఎంసీ 102 స్థానాల్లో, భారతీయ జనతా పార్టీ 105 స్థానాల్లో కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ మొత్తానికి బీజేపీ కొంత లీడ్ అయితే కనిపిస్తోంది. బ్యాలెట్ బాక్సుల్లో ఈవీఎంలో ఏం నిక్షిప్తం అయి ఉంది, ప్రజా తీర్పు అయితే కనిపిస్తోంది. ఈ అస్సాంలో బీజేపీ, పుదుచ్చేరిలో బీజేపీ ఎక్స్పెక్ట్ చేసినట్టే. సో దాంట్లో పెద్దగా ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్స్ ఏ ఉన్నా లేకపోయినా కానీ పశ్చిమ బెంగాల్ అండ్ తమిళనాడు, కేరళ ఈ మూడు రాష్ట్రాలే ప్రధానమైనటువంటి అంశం. రైట్, యవపాల్ లక్ష్మణ్ గారు చెప్పండి. సో లక్ష్మణ్ గారు, తమిళనాడులో భారతీయ జనతా పార్టీ అంటే గతంలో డిఎంకేతో పొత్తు పెట్టుకుంది, ఆ తర్వాత ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకుంది. సో ఎన్నికల ముందు కూడా ఏఐడిఎంకేతో పొత్తుంది, ఆ తర్వాత పొత్తు చీలిపోయింది. ఆ తర్వాత అన్నమలై రాష్ట్ర అధ్యక్షుని చేశారు. రాష్ట్ర అధ్యక్షుని చేసిన తర్వాత బీజేపీకి ఏఐడిఎంకి మధ్య ఒక శత్రుత్వ భావం వచ్చింది, అన్నమలై వ్యవహార శైలి ఏదైనా కానీ. సో అట్లాంటి పార్టీయే మళ్ళీ అన్నమలైని తప్పించారు, ఆ తర్వాత నయనా నాగేంద్రని పెట్టారు. సో ఇప్పుడు బీజేపీతో ఏఐడిఎంకే కలిసి పోటీ ప్రయాణం నడుస్తోంది. బట్ ఎప్పుడు చూసుకున్నా కానీ బీజేపీ చరిత్ర ఒక 4-5 స్థానాలకు మించి సొంతంగా గెలిచినటువంటి దాఖలాలు లేవు తమిళనాడులో. సో ఈసారి ఏమైనా కొంత ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంటుందో? బీజేపీ ప్రయోగాన్ని ఎట్లా చూడాలా? ఏం ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఏఐడిఎంకే డిఎంకే వర్సెస్ ఆ రాజకీయం, ఆ రాష్ట్రం ఏఐడిఎంకి స్ట్రాంగ్ గా లేకపోయాయి కదా, పార్టీ చీలిపోయా, అనవసరంగా వాళ్ళు డిస్టర్బ్ చేసుకున్నారు. సరే, ఇప్పుడు బీజేపీకి నిధి లేదు కాబట్టి ఏఐడిఎంకే పొత్తులోకి వెళ్ళి పోటీలోకి వెళ్ళి